బీజేపీని మరోసారి హాట్ కామెంట్లు చేశారు టీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంటే బీజేపీ మాత్రం ప్రజల మధ్య వాషమల్యాలను రెచ్చగొడుతుందంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్పై బీజేపీ సర్కార్ కుట్ర చేస్తుందని, సంక్షేమ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ దుర్గార్మపు సిద్ధాంతాలను వ్యతిరేకించే రాష్ట్రాలను కూల్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. చట్టబద్ధ సంస్థలకు దుర్వినియోగం చేసి దేశంలో కల్లోలానికి బీజేపీ కారణమవుతుందని హాట్ కామెంట్లు చేశారు. మోదీ సర్కార్ తన 8 ఏళ్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే వారిని అనగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. అనుమతులు లేకుండా సభలు ఎలా జరుపుతారని ప్రశ్నించారు మంత్రి జగదీష్ రెడ్డి. పట్టించుకున్నాడు అనుమతులు లేకుండా పోయే దుర్మార్గం వాళ్ళు చేస్తారు తప్ప ఇంకోరెవరు కూడా చేయలేరు. వాళ్ళకి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే వాళ్ళు ఏ యాత్రలు చేసినా, పాదయాత్రలు చేసినా, మోకాల యాత్రలు చేసినా, ఇంకో యాత్రలు చేసినా అనుమతులు ఉండాలి. అనుమతులు ఉండాలనే విషయం తెలియనంత అజ్ఞానంలో వాళ్ళు ఉండటం, అది వాళ్ళ మూర్ఖత్వం, బీజేపీ పార్టీ దురదృష్టం తప్ప ఇంకోటి కాదు. అనుమతులు లేకుండా పోయింది వాళ్ళు. ఎవడు అడ్డుకున్నాడు, ఎవడు పట్టించుకున్నాడు? అసలు పట్టించుకున్నాడే లేడు. నేను అడ్డుకున్నాడు ఎక్కడిది అని ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఏ ఊరికి వచ్చిన సంగతి ఆ ఊరు ప్రజలకే తెలియదు. గటువంటి ఆయన గురించి పట్టించుకున్నాక మాకేం లేదు. ముఖ్యమంత్రుల పదవిని తీసేయడానికి, వాళ్ళని పదవీచ్యుతులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ఎన్నికలను రద్దు చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని జైలులో పంపే ప్రయత్నం చేస్తారు. ఇది బీజేపీ మార్పు రాజకీయం. ఇది వాళ్ళ భూస్వామ్య అరాచక పరిపాలన నిదర్శనం. మధ్యయుగాల ఫ్యూడల్ లక్షణాలకి ప్రతినిధి అయిన బీజేపీ పార్టీ చేసే దుర్మార్గాలకు నిదర్శనమే ఇవాళ ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో జరుగుతున్న ఈ ప్రక్రియలన్నీ కూడా. తప్పకుండా ఇది చైతన్యవంతమైన దేశం. ఇటువంటి దుర్మార్గాలు తాత్కాలికంగానే జరుగుతాయి. శాశ్వతంగా మళ్ళీ ధర్మమే గెలుస్తుంది. ఎక్కడైనా సరే వాళ్ళు ఇవాళ బీజేపీ కుట్రలు చేసినా ప్రజలు మాత్రం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఏ రాష్ట్రంలో కూడా వీళ్ళ అధికారాలను ఉపయోగించి దుర్మార్గంగా ప్రవర్తించిన ఎక్కడ రాష్ట్రాల్లో కూడా ప్రజలు అంగీకరించలేదు వీళ్ళను. ఏ రాష్ట్రంలోనైనా ఇదే పరిస్థితి వాళ్ళకి ఎదురవుతుంది. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధికి దోహదపడే అద్భుతమైన వ్యవసాయ సంబంధమైన పథకాలు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటుతో సహా ఈ దేశ ప్రజల యొక్క, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో 60 సంవత్సరాలు చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి, అన్ని కుటుంబాలలో వెలుగులు నింపడానికి కేసీఆర్ గారు తీసుకున్న